Daily. Taste the Daily. తెలంగాణ ఎన్నికల కమిషన్ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ నేడు విడుదల కానున్నట్టు తెలుస్తుంది. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కు స్థానిక సంస్థల సీట్ల రిజర్వేషన్ల జాబితాను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ డాక్టర్ జి సృజన అందజేశారు. రాష్ట్రంలోని 31 జిల్లాలకు సంబంధించిన జిల్లా ప్రజా పరిషత్, జడ్పీ, ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ఖరారు నివేదికను సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా స్థానిక సంస్థల నిర్వహణకు ముందుకెళ్లాలంటూ ఎస్ఈసికి సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఎస్ఈసికి ప్రభుత్వం నుంచి బీసీ రిజర్వేషన్ల ఖరారు జీవో, పంచాయతీరాజ్ శాఖ నుంచి స్థానిక సంస్థల్లో ఆయా స్థానాలకు రిజర్వేషన్ల ఖరారు జాబితా, రాబోయే 15 నుంచి 18 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలంటూ ఆదేశాలు అందినట్లుగా అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ పరిస్థితుల్లో నేడు నోటిఫికేషన్ విడుదల చేస్తే వెంటనే 3 రోజుల్లో అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు సమాచారం. మొదట 2 దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేసి ఆ తర్వాత వారం 10 రోజుల్లోనే 3 దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. నేడు ఎస్ఈసి ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికలపై రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పీఆర్ కమిషనరేట్ కార్యాలయంలో అన్ని జిల్లాలకు సంబంధించి 3 చొప్పున రిజర్వేషన్ల ఖరారు సైన్డ్ కాపీలు చేరాయి. వీటిని ఎన్నికల కమిషనర్ కు పీఆర్ డైరెక్టర్ చేరవేశారు. జిల్లా పరిషత్ స్థాయిలో జడ్పీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, సీఈఓ, మండల, గ్రామ పంచాయతీల పరిధిలోని స్థానాల రిజర్వేషన్లను జిల్లా పంచాయతీ అధికారులు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఖరారు చేశారు. పీఆర్ డైరెక్టర్ సమర్పించిన రిజర్వేషన్ల జాబితాలపై రాత్రి పొద్దుపోయేదాకా ఎస్ఈసి అధికారులు, సిబ్బంది జిల్లాల వారీగా అందిన రిజర్వేషన్ల సమాచారాన్ని క్రోడీకరించినట్టు తెలుస్తోంది. ఈ డేటా ఆధారంగా మండల, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికల స్థానాలు, ఎన్ని దశల్లో నిర్వహణ తదితర అంశాలపై నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి ఎస్ఈసి అధికారులు నోటు ఫైల్ కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఈ ఫైల్పై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సంతకం కాగానే వెంటనే నేడు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు సమాచారం. 31 జిల్లాల నుంచి రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి స్కాన్ కాపీలను ఎస్ఈసి కోరడంతో అర్ధరాత్రి దాకా ఈ పనిలో పీఆర్ అధికారులు నిమగ్నమైనట్టు సమాచారం. నోటిఫికేషన్ జారీకి ముందే ఎస్ఈసి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. దీనిపై స్పష్టత కొరబడింది. పీఆర్ డైరెక్టర్ చేరవేశారు. జిల్లా పరిషత్ స్థాయిలో జడ్పీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, సీఈఓ, మండల, గ్రామ పంచాయతీల పరిధిలోని స్థానాల రిజర్వేషన్లను జిల్లా పంచాయతీ అధికారులు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఖరారు చేశారు. దానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, స్థానిక సంస్థ ఎన్నికల నిర్వహణపై ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉదయం 11 గంటలకు ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహిస్తుంది. ఈ ప్రెస్ మీట్ లో మరి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తారనపై కూడా మరి ప్రధానంగా చర్చ జరుగుతుంది. కాబట్టి మరి ఈ రోజు దానిపై కూడా మాట్లాడతారు రాష్ట్ర ఎన్నికల కమిషన్. మరి ఇప్పటికే ఇటు ముందుగా ఎంపీటీసీ, తర్వాత జెడ్పీటీసీ, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే ఆలోచనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మరి దీనికి అనుగుణంగానే ఇప్పటికే రిజర్వేషన్లపై ఎన్నికల సంఘానికి గెజిట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించింది. మరి దాదాపు ఇప్పటికే రిజర్వేషన్ కూడా ఖరారు చేశారు. మరి దాదాపు 31 జిల్లాల నుంచి కూడా దానికి సంబంధించి కూడా గెజిట్ కూడా ఇప్పటికే విడుదల చేశారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12,760 సర్పంచ్ స్థానాలు ఉన్నాయి. మరి ఎంపీటీసీ స్థానాల విషయానికి వస్తే మాత్రం 5,763 ఉన్నాయి. ఇటు జెడ్పీటీసీ 566. వీటన్నిటి కూడా మరి ఎన్నిక కూడా జరగబోతుంది. మరి ఇప్పటికే ఇటు హైకోర్టు అయితే ఒక డైరెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది మొన్న. మరి ఇప్పటికే ఇటు జీవో అంటే ఇటు బీసీలకు 40% రిజర్వేషన్ల అంశంపై కూడా మరి ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదం తెలిపినటువంటి జీవో కూడా
గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. మరి ఇప్పటికే కేబినెట్ ఆమోదించినటువంటి ఆర్డినెన్స్ ఏదైతే ఉందో అది కూడా పెండింగ్ లో ఉంది. కాబట్టి మరి 3 నెలల పాటు కూడా వెయిట్ చేయాలని కూడా చెప్పింది. మరి 10 రోజుల పాటు వెయిట్ చేస్తే పెద్ద ఇబ్బందులు ఏమున్నాయంటూ కూడా ఇప్పటికే హైకోర్టు మొన్న లంచ్ మోషన్ పిటిషన్ కూడా వేశారు. మరి మోషన్ పిటిషన్ లో కూడా మరి చెప్పడం జరిగింది. మరి ఈ విషయంపై కూడా ఎందుకంటే రాజ్యాంగబద్ధంలో పదవులు ఉన్నటువంటి గవర్నర్ కి సంబంధించి కూడా పెండింగ్ లో ఉంది. కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం కొంత వెయిట్ చేయాలని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హైకోర్టు ఆదేశించింది. అది ఈ నేపథ్యంలో మరి ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కూడా ప్రెస్ మీట్ పెడుతున్నారు. కాబట్టి మరి ఇందులో ఇప్పటికే ఇటు రిజర్వేషన్ల ఖరారంశం, అదేవిధంగా ఇటు బ్యాలెట్ బాక్సులు రెడీ చేసుకోవడం కానీ, తర్వాత ఎన్నికల సిబ్బందికి ఇప్పటికే శిక్షణ తరగతులు కూడా నిర్వహించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి బూత్ లెవెల్ మీటింగ్లు నిర్వహించడం జరిగేది. కాకపోతే ఇప్పటి వరకు మరి అఖిల పక్ష సమావేశం అయితే నిర్వహించలేదు. నిజానికి రాష్ట్ర ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేసే ముందు అన్ని పార్టీలతో ఒక అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తారు. కానీ దానిపై మాత్రం ఇంతవరకు క్లారిటీ రాలేదు. మరి ఈ విషయంలో మాత్రం ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ద్వారా ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ మరి విడుదల ఇలా కానున్నట్టు తెలుస్తోంది. మరి ఇప్పటికే ఇటు 10 రోజుల గడువు అయితే అడిగి కోర్టు అయితే చెప్పింది. మరి ఈ విషయంలో గవర్నర్ నిర్ణయం తీసుకున్న తర్వాతనే ముందుకెళ్లాలని చెప్పారు. ఒకవేళ గవర్నర్ నిర్ణయం తీసుకోకపోతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక జీవో ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే 2 బిల్లులు కూడా గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి మరి ఈ విషయంపై కూడా కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వం తర్జన భర్జన అవుతుంది. మరి ఇంకా వేచి చూద్దామా అనే ధోరణిలో మేబీ అక్టోబర్ 2nd వీక్ లో మరి నోటిఫికేషన్ రిలీజ్ చేసేది కూడా అవకాశం ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా స్థానిక సంస్థల నిర్వహణకు ముందుకెళ్లాలని కూడా ఎస్ఈసి కూడా సమాచారం అందినట్టు తెలుస్తోంది. మరి ఎస్ఈసికి ప్రభుత్వం నుంచి బీసీ రిజర్వేషన్ల ఖరారు, జీవో, పంచాయతీరాజ్ శాఖ నుంచి స్థానిక సంస్థల్లో ఆయా స్థానాలకు రిజర్వేషన్ల ఖరారు జాబితా రాబోయే 15 నుంచి 18 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలంటూ కూడా ఆదేశించింది. మరి అన్ని వర్గాలు కూడా చర్చ జరుగుతుంది. మరి ఎప్పుడు నిర్వహిస్తారని కూడా మరి ఈ పరిస్థితుల్లో మరి నేడు నోటిఫికేషన్ విడుదల చేస్తే మరి వెంటనే 3 రోజుల్లో అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మరి మొదట 2 దశల్లో ఇటు ఏపీటీసీ తర్వాత జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేసి ఆ తర్వాత వారం 10 రోజుల్లోనే 3 దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాలని కూడా నిర్ణయించగా తెలుస్తా ఉంది. మరి ఈ రోజు ఎస్ఈసి ఆధ్వర్యంలో మరి స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. మరి ఆదివారం సాయంత్రం కూడా 5 గంటల వరకు కూడా పిఆర్ కమిషనరేట్ కార్యాలయంలో కూడా అన్ని జిల్లాలకు సంబంధించి మరి 3 రిజర్వేషన్ ఖరారు సైన్ కాపీలు కూడా చేరాయి. మరి వీటి ఎన్నికల కమిషన్ కు పిఆర్ డైరెక్టర్ చేరవేస్తారు. కాబట్టి మరి జిల్లా పరిషత్ల స్థాయిలో జెడ్పీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, సిఇఓ, అదేవిధంగా మండలం గ్రామ పంచాయతీల పరిధిలో స్థానాల రిజర్వేషన్లు కూడా జిల్లా పంచాయతీ అధికారులు, జెడ్పీజీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ కూడా ఖరారు చేశారు. కాబట్టి మరి పిఆర్ డైరెక్టర్ సమర్పించినటువంటి రిజర్వేషన్ల జాబితాపై మరి రాత్రి నిన్న నైట్ కూడా ఎస్ఈసి కూడా అధికారులు, సిబ్బంది జిల్లాల వారీగా కూడా అందించిన రిజర్వేషన్ సమాచారం కూడా క్రోడీకరించారు. కాబట్టి మరి ఈ డేటా ఆధారంగా మండల, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికల స్థానాలు ఎన్ని దశల్లో నిర్వహణ చేయాలి మరి ఈ విషయాలపై కూడా చర్చించింది సిఇసి. మరి దీనికి సంబంధించి ఎస్ఈసి కూడా అధికారులు నోటిఫై కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి మరి ఈ ఫైల్ పై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సంతకం కాగానే వెంటనే నోటిఫికేషన్ జారీ చేయనట్టుగా మనకు తెలుస్తా ఉంది. కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం 31 జిల్లాల నుంచి కూడా రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి స్కాన్డ్ కాపీలను కూడా ఎస్సీ కూడా కోవడంతో నిన్న నైట్ కూడా ఈ పనిలో పిఆర్ అధికారులు కూడా నిమగ్నమయ్యారు. కాబట్టి మరి నోటిఫికేషన్ జారీకి ముందే ఎస్సీసీ ఆధ్వర్యంలో మరి అఖిలపక్షం నిర్వహించాలి. కానీ దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. మరి అఖిలపక్షం కూడా త్వరలో ఉండే అవకాశం ఉంది. మరి మొదటగా మాత్రం ఎంపీటీసీ, తర్వాత జెడ్పీటీసీ, తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే ఆలోచనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉండడం తెలుస్తుంది. మరి వీటన్నిటిపై కూడా ఈ రోజు ఉదయం 11 గంటలకైతే క్లారిటీ వస్తుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మీటింగ్ లో మరి ప్రెస్ మీట్ లో కూడా మరి చెప్తారని చేస్తారు. కానీ హైకోర్టు మాత్రం కొంతవరకు గడువు కోరింది. మరి 10 రోజుల పాటు కూడా వెయిట్ చేయాలి. ఇక్కడ ఒకవేళ గవర్నర్ నిర్ణయం తీసుకోకపోతే మాత్రం అప్పుడు మీరు ప్రత్యేక జీవో ద్వారా ముందుకు వెళ్ళొచ్చు. కానీ రాజ్యాంగ బదిలో ఉన్నటువంటి గవర్నర్ కి కంపల్సరీ రెస్పెక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం వెయిట్ చేయాలని కూడా హైకోర్టు ఇప్పటి వరకు అయితే చెప్పింది. మరి ఇప్పటికే ఇటు జాగృతి నేత మరి పిటిషన్ కూడా వేశారు. కాబట్టి మరి నిన్న విచారణ చేసినట్టు హైకోర్టు అయితే మరి విషయంపై కూడా మరి దీనిపై కూడా వేచి చూసే దూరం ఉన్నది. మరి ఈ విషయంలో మాత్రం రాష్ట్ర ఎన్నికల
కమిషన్ అయితే తన పార్ట్ పనిని అయితే పూర్తి చేసింది. అంటే ఇటు రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ గెజిట్ రిలీజ్ చేసింది ఒకటి, మరోవైపు ఇటు బ్యాలెట్ బాక్స్ సిద్ధం చేశారు, మరోవైపు ఎన్నికల సిబ్బంది కూడా ఇప్పటికే శిక్షణ కూడా పూర్తి చేయడం జరిగింది. మరోవైపు ఇటు అన్ని పోలింగ్ బూత్ లెవెల్ కానీ అదేవిధంగా ఓటర్ లిస్టులు కూడా అన్ని కూడా రెడీగా ఉన్నాయి. కాబట్టి మరి ఏ క్షణమైన నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే మాత్రం ముందుగా పనులు కూడా పూర్తి చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఒకవైపు అందరూ కూడా పబ్లిక్ కూడా అంతా కూడా బతుకమ్మ దసరా మూడ్ లో ఉన్నారు. కాబట్టి మరి ఈ పండుగ ముగిసిన తర్వాత వెంటనే నోటిఫికేషన్ ఇస్తే మరి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఇటు రూరల్ లో కూడా అందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తున్నారని. మరి ఎందుకంటే ఇప్పటికే దాదాపు 1.5 year పైగా అవుతుంది. మరి ఇప్పటికే గ్రామాల్లో కూడా అభివృద్ధి అంతా కూడా కుంటిపడిపోయింది. మరి ఎక్కడికక్కడ మరి నిధులు అడ్జస్ట్ కాకపోవడంతో గ్రామాల్లో కూడా పెద్దగా అభివృద్ధి లేదు. ఎందుకంటే ఇటు మున్సిపాలిటీకి సంబంధించి కానీ రోడ్లు కానీ మరమ్మతులు కానీ దేనికి కూడా నిధులు లేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. అంటే ఎంఆర్ఓలు పెద్దగా పట్టించుకోవట్లేదు అనే విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే దాదాపు సర్పంచ్ పదవి కాలం ముగిస్తే దాదాపు 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది దాదాపుగా. కాబట్టి చాలా గ్రామాల్లో కూడా అభివృద్ధి కుట్టిపడిన నేపథ్యంలో మరి ఇప్పటికే పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి, మరి నిధులు కూడా రిలీజ్ చేయాలని కూడా పెద్ద ఎత్తున వస్తుంది. కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం త్వరలోనే స్థానిక సంస్థలు నిర్వహించేందుకు కూడా సిద్ధం పడుతున్నప్పటికీ మరి బీసీలకు 40% రిజర్వేషన్ అంశం అయితే మరి ప్రజెంట్ అయితే కొలిక్కొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మరి బీసీలకు 40% రిజర్వేషన్ కల్పిస్తూ కూడా ఒక జీవోను కూడా రిలీజ్ చేశారనేది జరిగింది. కాబట్టి మరి దీనిపై కూడా గవర్నర్ మరి ఇప్పటికే ఇటు 2 బిల్లులు కూడా పెండింగ్ లో కాబట్టి మరి ఆ బిల్లులు పై కూడా ఆయన నిర్ణయం తీసుకుంటే మాత్రం వెంటనే గెజిట్ రిలీజ్ చేసేందుకు కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు కూడా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి హైకోర్టు కొంతవరకు డైరెక్షన్ ఇచ్చిన నేపథ్యంలో ఒక 10 రోజులు మాత్రం అటు ఇటు అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మరి 10 రోజుల తర్వాత మరి గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసే ఆలోచనలు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ చూసే ఆలోచనలు కూడా ఉంది సందీప్. అంటే ఒకవేళ ఈ రోజు మాత్రం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఎన్నికలు ఎప్పటిలోగా నిర్వహించే అవకాశం ఉంది సతీష్? సందీప్, ఈ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే హైకోర్టు కొంతమంది సూచనలు కూడా చేసిన నేపథ్యంలో ఒకవేళ మీరు అన్నట్టు ఈ రోజు ప్రెస్ మీట్ లో క్లారిటీ వస్తే మాత్రం వారం 10 రోజుల్లో ఫస్ట్ ఎంపీటీసీ, తర్వాత జెడ్పీటీసీ, తర్వాత 10 నుంచి 15 రోజులలో సర్పంచ్ ఎన్నికలు 3 విడతల్లో కూడా చేసేది కూడా ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా డిసైడ్ చేసింది. కాబట్టి ఈ విషయంలో మాత్రం కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వం డైరెక్షన్ లోనే వెళ్లాలనే ఆలోచనలో కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉంది. ఎందుకంటే ఇక్కడ అన్ని పనులు పూర్తి చేసినప్పటికీ మరి కొంతవరకు హైకోర్టు అయితే నిన్న పలు సూచనలు కూడా చేసిన నేపథ్యంలో మరి కొంతవరకు వేచి చూసే డోర్లో ఉన్నారు. మరి ఈ విషయంలో మాత్రం అన్ని అంటే తమ పార్ట్ అయితే పూర్తి చేసామన్న విషయాన్ని ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టంగా తెలియజేస్తుంది. అంటే ఇటు పోలింగ్ బూత్ల వ్యవహారం కానీ అదేవిధంగా బ్యాలెట్ బాక్సులు కానీ పోలింగ్ సిబ్బంది కానీ అదేవిధంగా ఓటర్ లిస్టులు కానీ తర్వాత ఇతర అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసిన విషయాన్ని మాత్రం ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయితే తెలియజేసింది. మరి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం డైరెక్షన్ కానీ తర్వాత హైకోర్టు ఇచ్చినటువంటి సూచనలు కానీ అవన్నీ పాటిస్తూ కూడా ముందుకెళ్లే ఆలోచనలు కూడా మరి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. వీరంటిపై కూడా ఈ రోజు ఉదయం 10 గంటలకు మరి నోటిఫికేషన్ ఇస్తారా లేకపోతే హైకోర్టు ఇచ్చిన మరి విషయంపై కూడా ఈ రోజు ప్రెస్ మీట్ లో కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సతీష్.